దేవుడు మన కొరకు ఆశ్చర్యమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించాలి అంటే మనం దేవుని కోసం నిలబడాలి. మోషే దేవుని కోసం నిలబడ్డాడు. కాబట్టి తన ముందున్నటువంటి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడి ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా ఆరిన నేల మీద నడిచినారు. అలాగే యెహోషువ దేవుని కోసం నిలబడ్డాడు. కాబట్టి పరిస్థితి చేజారే సమయంలో సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయినారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కోసం నిలబడినారు. కాబట్టి మంటలో కూడా కాల్చున్న అగ్నిలో దేవుడు వారితో ఉండి వారి వస్త్రములకు వారి తల వెంట్రుకలకు కూడా ఎలాంటి హాని జరగకుండా కాపాడినాడు. దేవుడు మొర్దెకై దేవుని కోసం నిలబడినాడు. కాబట్టి దేవుడు మొర్దెకైని నిలబెట్టినాడు. దేశంలోని చక్రవర్తిలాగా పరిస్థితులు అన్నీ చేజారిపోయినా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా నువ్వు దేవుని కొరకు నిలబడినావంటే దేవుడు నీ కొరకు చేయబోయేటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఈ ప్రపంచం చూస్తుంది. దేవుడికి ఉన్నటువంటి పేర్లలో ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు కూడా ఒకటి. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించేటువంటి దేవుడు. ఆయన ఏమా